హాయ్ ఫ్రెండ్స్, బ్లెస్సీ జాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ ఎంటర్ప్రైజెస్ కుతుకులూరు డైకిన్ తాలూకు ఏసీ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చామండి. ఇది డైకిన్ ఏసీ ఈ గదిలో ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చాం. ఇది ఏసీ ఫిట్ చేసే ప్లేస్ అండి. ఇది ఆల్రెడీ కస్టమర్ హోల్ అనేది ఇచ్చడం జరిగింది. ఈ ప్లేస్లో మనం ఏసీ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఇండోర్లో రిమోట్ మాన్యువల్ బుక్ ఫిల్టర్స్ ఇచ్చాడండి. అవుట్డోర్లో కూడా ఏమి ఇచ్చాడో చూద్దాం. అవుట్డోర్లో వచ్చి మనకి కాపర్ పైప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వైర్ కూడా ఇచ్చాడండి. కాపర్ పైపు వైర్ అనేది ఇచ్చాడు. ఇది 110 ఏసీ అండి. ఇది అవుట్డోర్ వచ్చేసి మనకి ఇలా ఉంది. ఈ మ్యాట్లు అనేది మనం ప్రతి 3 నెలలకు కానీ 2 నెలలకు కానీ మన ఏసీ వాడినప్పుడు క్లీనింగ్ అని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కనెక్షన్ ప్లేట్ అండి. కనెక్షన్ ప్లేట్ ఓపెన్ చేసుకుని వాడిచ్చిన వైర్ ఉంది కదండి, ఆ వైర్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలి. 1 2 3 ఎర్త్ ఇచ్చాడండి. ఇండోర్ కనెక్షన్లో సేమ్ అలాగే వాడిచ్చిన వైర్లో చూసుకుంటే రెడ్ వచ్చి ఫేస్కి ఇవ్వాలండి, 1కి ఇవ్వాలి. బ్లూ వచ్చి న్యూట్రల్ అండి, అంటే 2కి ఇవ్వాలి. 3 వచ్చి రిటర్న్ పేస్ అండి. ఇది ఇన్వర్టర్ మోడల్ కాదు కాబట్టి ఇది రిటర్న్ పేస్ అంటారు. అదే ఇన్వర్టర్ సిరీస్లో వచ్చి ఎల్లో వైర్ని కమ్యూనికేషన్ అంటారు. ఇది నాన్ ఇన్వర్టర్ కాబట్టి దీన్ని రిటర్న్ పేస్ అంటున్నాను. అలాగే గ్రీన్ ఎల్లో మిక్సింగ్ వస్తుంది కదండి, ఇది ఎర్త్ వైర్ అండి. ఇది సేమ్ ఎలాగైతే ఇండోర్లో ఇచ్చాము కనెక్షన్, అలాగే అవుట్డోర్లో కూడా కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ వైర్ అనేది దాన్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్షన్ అనేది ఇచ్చామండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుని కనెక్షన్ ప్లేట్ అనేది తీసుకోవాలి. ఇది రేకు తీసుకుని కాపర్ పైప్స్ ఉన్నాయి కదండి, ఈ కాపర్ పైప్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. పైపులు అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చి డ్రైన్ పైప్ అండి. ఇది డ్రైన్ పైపు, వాటర్ అనేది ఇందులోంచి వస్తుంది. మనకి లోన కూలింగ్ వచ్చినప్పుడు వాటర్ అనేది పుడుతుందండి. పుట్టినప్పుడు వాటర్ అనేది ఇలా వస్తుంది. ఇది ఏసీ ఇండోర్ రేక్ బిగించినప్పుడు కొద్దిగా స్లోప్ అనేది వాటర్ అనేది హోల్సేల్ పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది ఎప్పటికప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా మార్కింగ్ అనేది చేసుకుని హోల్స్ అనేది డ్రిల్ మిషన్తో హోల్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేయి.
ఈ ఏసీకి ప్లేరింగ్ అనేది మనం వేసుకోవాలండి. ప్లేర్ నట్ అనేది ఇండోర్కి ఇచ్చేయడం జరిగింది. అవి మనం తిప్పుకుని మన ప్లేరింగ్ అనేది వేసుకోవాలి. ప్లేరింగ్ ఈ పైపులకు అనేది ప్లేరింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నట్లు అనేవి ప్లేర్ నట్లు అనేది ఇప్పుకోవాలి. మనం ఇప్పుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కనెక్షన్ చూపించాం కదండి ఇందాక ఇండోర్లో 1 2 3 డెప్త్ అండి. ఇది డెప్త్, ఇది ఫేస్ న్యూట్రల్ అండి. ఇది ఎల్ అంటే ఫేస్, ఎన్ అంటే న్యూట్రల్. డెప్త్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదిగా ఎలక్ట్రిషియన్ అనేది ఇక్కడ ప్లగ్ పాయింట్ అనేది ఇచ్చారండి. ప్లగ్ పాయింట్ నుంచి టాప్ తీసుకుని 3 వైర్లు ఫేస్ న్యూట్రల్ డెప్త్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. మనకి ఇండోర్ నుంచి వైర్ వచ్చింది కదండి. ఇండోర్ నుంచి వచ్చిన వైర్లు అనేది మన ఇక్కడ సేమ్ ఇండోర్లో అయితే ఎలాగైతే కనెక్ట్ చేసుకున్నామో అలాగనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పైప్ వచ్చి 3/8 పైప్ అండి. ఇది 3/8 పైపు. యాక్చువల్గా ప్లేరింగ్ అనేది చాలా ఏసీలకి ఇచ్చేస్తాడు డైకిన్ కంపెనీ వాడు ఎవడో. ప్లేరింగ్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే ప్లేరింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది. 3/8 పైప్ ఇచ్చాడు. ఇది ఈ పైప్ వచ్చి 1/4 పైప్. ఇది ప్లేర్ నట్లు అనేది ఇచ్చాడు కదండి. ప్లేర్ నట్లు అనేది మనం వేసుకుని ప్లేరింగ్ అనేది చేయాలి. ప్లేరింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. పైపులు అనేది చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి, లేకపోతే గ్యాస్ అనేది లీక్ అయిపోవడం జరుగుతుంది. కింద పైపు లావ్ పైప్ వచ్చి 3/8 పైప్ వచ్చింది. సన్న పైప్ వచ్చి 1/4 వచ్చింది. చూడండి పైపులు అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పైపులు కనెక్ట్ చేశాక వ్యాక్యూమ్ అనేది చేయాలండి. చూడండి గేజ్ కనెక్ట్ చేసి వ్యాక్యూమ్ అనేది చేస్తున్నాం మనం. వ్యాక్యూమ్ పంప్ అండి ఇది. దాని ద్వారా వ్యాక్యూమ్ అయితే చేస్తున్నాం. చాలా మంది టెక్నీషియన్స్ వ్యాక్యూమ్ అనేది చేయట్లేదు. వ్యాక్యూమ్ అంటే ఏంటంటే ఈ పైపుల్లో మనం ప్లేరింగ్ కట్ వేసాం కదండి. ఈ ప్లేరింగ్ వేసినప్పుడు ఈ పైపులు అనేది ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. గాలి అనేది వ్యాక్యూమ్ పంప్ ద్వారా మనం బయటకు అనేది తీయాలి. అప్పుడు మన గ్యాస్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఎల్ఎన్జి ద్వారాగా గ్యాస్ అనేది మనం రిలీజ్ చేసుకోవాలి. వ్యాక్యూమ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది రిలీజ్ చేసుకోవాలి. ఎల్ఎన్జితో గ్యాస్ అనేది రిలీజ్ చేసుకున్నాక గేజ్ అనేది తప్పించేయాలి. ఫస్ట్ సన్నం పైపు తిప్పాలండి, తర్వాత లావు పైపు తిప్పాలి. అలాగే ఏసీకైనా అవుట్డోర్లో మెన్షన్ చేస్తారండి ఏ గ్యాస్ అన్నది. ఇది ఆల్రెడీ 30 గ్యాస్ అని మెన్షన్ చేశాడు. ఎప్పుడైనా మన గ్యాస్ లాక్ చేయాలంటే కనుక ఏసీ తిప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ అనేది ఏసీ ఆన్ చేసి ఉన్నప్పుడు సన్నం పైప్ అనేది మనం గ్యాస్ లాక్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఒక 1 మినిట్కి లావ్ పైప్ అనేది లాక్ చేయాలండి. అలా లాక్ చేస్తే గ్యాస్ అనేది అవుట్డోర్లోకి ఫిల్ అయిపోతుంది. అప్పుడు అనేది మన పైపులు అనేది ఇప్పాలి. కనెక్షన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. చూడండి ఇది ఫేస్ న్యూట్రల్ అండి. ఇది ఆల్రెడీ టాప్ నుంచి లాగడం జరిగింది. ఇది డైకన్ తాలూకు రిమోట్ అండి. ఇది ఆఫ్ ఆన్ బటన్ అండి. ఇది పవర్ కూల్ అండి. అంటే పవర్ కూల్ అంటే మనకి ఒకవేళ కూలింగ్ స్పీడ్గా రావాలంటే కనుక ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి.
నెక్స్ట్ బటన్ వచ్చి మోడ్ అండి. కూల్ మోడ్లో ఉండాలండి. ఆప్షన్ వచ్చేది ఫ్యాన్ మోడు, ఇది రైన్ మోడు. కూల్ మోడ్ అండి ఇది. కూల్ మోడ్ అంటే సింబల్ ఉంటుంది, సింబల్ గుర్తు పెట్టుకోండి. మనకి కూలింగ్ నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ బటన్. కూలింగ్ అనేది మనకి నెంబర్ పెరిగి కొద్ది కూలింగ్ అనేది తక్కువ వస్తుంది, నెంబర్ తగ్గి కొద్ది కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ బటన్ వచ్చి ఫ్యాన్ అండి. ఫ్యాన్ వచ్చి మనకి లోన ఏసీలో ఉండే బ్లోయర్ అనేది ఉంటుంది. ఫ్యాన్ అనేది స్పీడ్ స్లో చేసుకోవడం కోసం దీన్ని వాడాలి. నెక్స్ట్ బటన్ వచ్చి స్ప్రింగ్ మోటార్ అండి. అంటే మనకి ఏసీలో ఉన్న గాలి అనేది మనకి కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి అడ్జస్ట్మెంట్ చేసుకునే బటన్ అండి ఇది. స్ప్రింగ్ మోటార్ అంటారు దీన్ని. నెక్స్ట్ బటన్ వచ్చి గుడ్ స్లీప్ అండి. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా అవసరం ఉండదు. మీరు ఎక్కువ రన్నింగ్ అయ్యి ఈ కొన్ని బటన్స్ మీరు వాడతారు. అలాగే షాప్ అడ్రస్ వచ్చి కుప్పలూరు బస్ స్టాండ్ పక్కనండి. మా దగ్గర ఏసీకి సంబంధించిన, ఫ్రిడ్జ్కి సంబంధించిన, వాషింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఏసీకి సంబంధించిన గ్యాస్, అన్ని రకముల గ్యాసులు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏసీ స్పేర్ పార్ట్స్ అండి. ఏసీకి సంబంధించిన స్టెబిలైజర్స్, ఇవన్నీ కూడా కెపాసిటర్స్, ఏసీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ వచ్చి మహేష్ టెక్నికల్ ఛానల్. మా సెల్ నంబర్ 8096774420. ఓకే ఫ్రెండ్స్, బాయ్.